ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కొబ్బరి బొండం నీళ్లు ఆరోగ్యానికి చేసే మేలు గురించి మనం తెలుసుకోబోతున్నాం. అందులో ఏముంటాయి, ఎప్పుడు త్రాగాలి, ఎన్ని త్రాగాలి, ఈ వాస్తవాలన్నీ ఆలోచించు. ఈ ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుతమైన లవణాల నీళ్లు కొబ్బరి నీళ్లు. అంటే మన బ్లడ్లో ఈ సాల్ట్స్ అన్నీ, ఎలక్ట్రోలైట్స్, క్లోరైడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా మనకి. ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ బ్లడ్లో ఎట్లా ఉంటాయో అవన్నీ సేమ్ కొబ్బరి నీళ్ళలో అలా ఉంటాయి. అంటే కొబ్బరి నీళ్ళు తాగామంటే ఒక సెలైన్ బాటిల్ తాగేసినట్టు. ఒక్క మొక్కలో చెప్పాలంటే ఇంతకంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్పడానికి లేదు మీకు. ఒక సెలైన్ బాటిల్ 40-50 రూపాయలు ఖర్చు పెట్టుకుని మనం ఒక 750-600 ml కనుక ఎక్కిచ్చేస్తే బ్లడ్లోకి ఎట్లా లవణాలన్నీ ఎక్కుతాయో, వామిటింగ్స్ మోషన్స్ అయినప్పుడు, వీక్గా ఉన్నప్పుడు సేమ్ ఒక కొబ్బరి బొండం 1/2 లీటర్ నీళ్లు తాగారంటే సెలైన్ బాటిల్ తాగేసినట్లు. మరి కొబ్బరి నీళ్ళల్లో కూడా కొంతమంది మరి క్యాలరీస్ ఎక్కువ అనుకుని, మరి కొంతమంది షుగర్ ఎక్కువ అవుతుందని ఇట్లా అనుకుంటుంటారు. అసలు ఏమీ కాదు. 100 గ్రామ్స్ కోకోనట్ వాటర్లో 24 కిలో క్యాలరీస్ ఎనర్జీ ఉంటుంది. 1/2 లీటర్ కొబ్బరి నీళ్ళు తాగితే అంటే 300 ml, ఒక కాఫీ కప్పుకు సమానం. 300 ml ఎక్కడ, మనం తాగే కాఫీ కప్పు 80-90 ml ఎక్కడండి. అందుకని 1/2 లీటర్ కొబ్బరి నీళ్ళు 300 ml కొబ్బరి నీళ్ళలో సుమారుగా మనకి ఒక 75 కిలో క్యాలరీలు ఎనర్జీ వస్తుంది. గుర్తుంటుంది కదా, 100 గ్రామ్స్కి 24 కిలో క్యాలరీలు ఎనర్జీ మాత్రమే. శక్తి అంత తక్కువ. కాకపోతే కొబ్బరి నీళ్ళు మనకి క్యాలరీస్ ఎక్కువ కాబట్టి వెయిట్ పెరిగే ఛాన్స్ లేదు. మరి షుగర్ పేషెంట్స్ అసలు కొబ్బరి నీళ్ళు తాగితే షుగర్ పెరుగుతున్నారు, అస్సలు తాగరు. చాలామంది కొబ్బరి నీళ్ళు తాగొద్దని చెప్తారు. ఇది రాంగ్. మేము ఈ 25 సంవత్సరాల నుంచి కొన్ని వేల మందికి, లక్షల మంది కొబ్బరి నీళ్ళు తాగించుంటాం షుగర్ పేషెంట్స్కి. ఎందుకు పెరగద్దానికి? ప్రాక్టికల్గా చూస్తాం కదా మేము. అవి చాలా స్లోగా, అంటే ఇన్స్టెంట్గా వెళుతాయి, డైజెషన్ ఏమి ఉండదు. కానీ లవణాలు ఎక్కువ ఉంటాయి. అందులో ఉండేది ఎనర్జీగా ఎక్కువ రాదు కొబ్బరి నీళ్ళకి, సాల్ట్స్ వస్తాయి. అందుకని షుగర్ పేషెంట్స్ కూడా తీయగా కొబ్బరి బాగా కట్టినవి, కొంచెం ఎక్కువ కట్టిన నీళ్లు ఉంటాయి కదా, అలాంటివి తాకండి. కొంచెం కొబ్బరి పేడు కట్టిన లైట్గా కడతాయి, అలాంటి ఉప్పగా ఉండే నీళ్ళకి అసలు ఏమీ కాదు. రోజు ఒక బండం తాగండి ఈవినింగ్. షుగర్ పేషెంట్స్ పండ్ల రసం తాగితే షుగర్ పెరుగుతూ ఉంటుంది. బత్తాయి రసాలు, కమరా రసాలు, దానిమ్మ రసాలు కూడా 1/2 లీటర్ తాగామనుకోండి షుగర్ పెరుగుతుంది. కానీ అదే కొబ్బరి నీళ్ళు తాగితే పెరగదు. అందుకని కొబ్బరి నీళ్ళు అనేది షుగర్ పేషెంట్స్కి ఒక వరం, నీరసం రాకుండా. ఈవినింగ్ మీరు సాల్ట్ బిస్కెట్లు ఇంకోటి ఏవో తింటుంటారు 5కో 6కో, అట్లాంటప్పుడు అవన్నీ తింటాం ఆపేసి ఆ ప్లేస్లో కొబ్బరి బొండం తాగండి. బాడీకి కావాల్సిన అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. తక్కువ క్యాలరీస్ ఉంటాయి. అందుకని అట్లా వెయిట్ ఉన్న వారికి కానీ ఇతర సమస్యలు ఏమన్నా సరే కొబ్బరి నీళ్ళు ఎవ్వరికి ఆటంకం ఉండదు. ఏది దొరకనప్పుడు, పండ్ల రసాలు లేవు, చెరుకు రసం లేదు, కొబ్బరి బొండం ఉంది, చక్కగా ఈవినింగ్ 5కి త్రాగండి. ఎప్పుడన్నా కొంతమందికి లవణాలు తక్కువ ఉంటాయి, 2 బొండాలు తాగండి. ఇక అసలైన విషయం ఏంటంటే కొబ్బరి నీళ్ళు ఉప్పగా అనిపిస్తాయి కదా, అందులో క్లోరైడ్స్, సోడియం ఇట్లాంటివి చాలా ఎక్కువ ఉంటాయి. ఎంత ఉంటాయంటే 100 గ్రామ్స్ కొబ్బరి నీళ్లు తీసుకుంటే 105 మిల్లీగ్రామ్స్ సోడియం ఉంటుంది. ఎంత సోడియమో చూడండి. మన బాడీకి ఒక రోజుకి కావాల్సిన సోడియం ఎంతో తెలుసండి, 280 మిల్లీగ్రాములు, 280. అంత తక్కువ సోడియం సరిపోతుంది అసలు బాడీకి. బయట నుంచి అసలు అక్కర్లేదు సాల్ట్. 280 మిల్లీగ్రామ్స్. పొటాషియం 2500 మిల్లీగ్రామ్స్ కావాలి. ఎక్కువ పొటాషియం కావాలి, తక్కువ సోడియం కావాలి బాడీకి. ఇవి రేషియోస్. ఈ 280 మిల్లీగ్రామ్ సోడియంకి ఒక 300 ml కొబ్బరి నీళ్ళు తాగారనుకోండి, వచ్చేసిందిగా. 250-300 ml కొబ్బరి నీళ్ళు తాగితే ఒక రోజు మొత్తానికి కావాల్సిన సోడియం బయట నుంచి మీరు ఉప్పేసుకోకపోయినా కొబ్బరి నీళ్ళ ద్వారా వెళ్ళిపోతుంది. అందుకనే లవణాల నీళ్ళు, సెలైన్ బాటిల్ కొబ్బరి నీళ్ళు అని చెప్పింది. అందుకని అంచేత మనం చెప్పే విధానంలో చాలామంది సాల్ట్ లేని ఆహారం తింటారు. కంప్లీట్ జీరో సాల్ట్ డైట్ తినేవారికి కొంచెం కొబ్బరి నీళ్ళు కనుక రోజుకు బొండం తాగితే సాల్ట్స్ తగ్గవు. కొత్తలో ఉప్పు లేని ఆహారం రుచి లేక మనం సరిగా తినలేము. అలాంటప్పుడు మీరు కొబ్బరి బొండం రోజుకు ఒకటి తాగండి, ఎవ్వరికీ లవణాలు తగ్గవు. లవణాలు కొంచెం తగ్గినట్టు అనిపించింది, 2 బొండాలు తాగండి, ఒక వారం 10 రోజులు బ్యాలెన్స్ అయిపోతాయి. అనేక విటమిన్స్, మైక్రో న్యూట్రియంట్స్, మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ సూక్ష్మాతి సూక్ష్మమైన మోతాదులో శరీరానికి అవసరం. అవి కొంచెమే మోతాదు, కానీ వాటి పని అమోఘం. అంత బాగా
శరీరాన్ని రక్షించడానికి ఉపయోగపడతాయి. మనకి ఎనర్జీ రిలీజ్ కావాలంటే ఈ మినరల్స్ బాగా కావాలి. సెల్ మెకానిజం వర్క్ చేయాలంటే, నర్వ్ స్టిమ్యులేషన్స్కి, బ్రెయిన్ ఫంక్షన్కి చాలా ముఖ్యం అన్నమాట. అందుకని ఎంత లావు బలవంతుడైన మైక్ టైసన్ లాంటి మహాబలవంతుడికైనా 10 వాంతులు 10 మోషన్లు అయితే తోటకూర కాడలాగా వేలాడిపోతారు. కారణం ఏమిటి? ఆ రక్తంలో ఉండే లవణాలు మోషన్స్ గుండా వామిటింగ్స్ గుండా బయటకు పోయినాయి. ఆ రక్తంలో ఉండే కొద్దిపాటి సాల్ట్స్ తగ్గినందువల్లే అంత వీక్ అయిపోయి ఇక ఏమీ పని చేయలేనట్టు ఒక 5-6 గంటల్లోనే అట్లా మంచం మీద ఎలాడి పడిపోతారు. సెలైన్ బాటిల్ పెడితే వెంటనే లేచి కూర్చుంటారు వాడు. ఆ లవణాల యొక్క పాత్ర అంత గొప్పది బాడీలో. ఆ లవణాలన్నీ సమృద్ధిగా ఉన్నది కొబ్బరి నీళ్ళల్లో. అందుకని ప్రకృతి ప్రసాదించిన అసలు కలుషితం కాని మోసం చేయడానికి ఛాన్స్ లేని ఆహారం కొబ్బరి నీళ్ళు. ఇప్పుడు ఏ పళ్ళ రసాలైనా సరే ఆ పండ్లన్నీ కూడా తేడాలు ఉండొచ్చు, ఆ రసం ఇంకోటి ఏదైనా అవ్వచ్చు, కలపచ్చు. కానీ ఇక్కడ చూస్తే కొబ్బరి నీళ్ళని ఎవ్వరేం చేయటానికి లేదు. అంచేత ప్యూర్ చక్కగా అట్టాడు కొబ్బరి నీళ్ళు మీరు రోజు ఈవినింగ్ 5-5:30కి తాగొచ్చు. లేకపోతే సమయం లేదనుకోండి, ఈవినింగ్ నీళ్లు తాగేటప్పుడు ఒక గ్లాసు మంచినీళ్ళు పక్కన పెట్టేసి ఆ కొబ్బరి నీళ్ళు తాగేసేయండి. ఒకవేళ ఎక్కువ కావాలి, ఉదయం పూట లంచ్కి ఇంకొక 1/2 అవర్ 45 మినిట్స్ ఉందనగా కొంచెం ఆకలి బాగా ఎక్కువ వేస్తున్నది, ఇక లంచ్ ఇంకో అరగంట లేట్ అవుతుంది, ఒక బండం తాగేసేయండి. అరగంట 30 గంటల మంచి ఆకలి వేస్తుంది, మీరు ఇలా చేయొచ్చు అనమాట. ఇక ఈ కొబ్బరి నీళ్ళల్లో ఉండే గొప్పతనాన్ని ఇంకొక ఎగ్జాంపుల్తో మీకు తెలియచేస్తాను. మనకి ఆంధ్రప్రదేశ్లో కొన్ని దివిసీమ ఆ ప్రాంతాల్లో మనకి ఉప్పెన వచ్చింది, సునామీ వచ్చింది, తుఫాన్లు వచ్చినప్పుడు. కొన్ని ఎమర్జెన్సీ కండిషన్స్లో కొంతమందికి అంటువ్యాధులు వచ్చేసి మోషన్స్ ఎక్కువై, వామిటింగ్స్ ఎక్కువై, రాకపోక లేక, సెలైన్ బాటిల్స్ కూడా దొరకక ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అలోపతి డాక్టర్స్ కొంతమంది ఆ పేషెంట్కి కొబ్బరి బొండం నీళ్లు సెలైన్గా డైరెక్ట్గా బ్లడ్లోకి ఎక్కిచ్చారండి. ఇది ఇతర దేశాల్లో కూడా జరిగాయి. యుద్ధాలు జరిగినప్పుడు అక్కడ సదుపాయాలు ఏమీ లేనప్పుడు కోకోనట్ వాటర్ అట్లా ఎక్కించినప్పుడు వాళ్ళకి సెలైన్ బాటిల్ లాగా ఎక్కి కొబ్బరి నీళ్లు మనిషి చనిపోకుండా ప్రాణం నిలిపింది. మీరు మామూలుగా ఎంత ఏ వాటర్ ఎక్కించినా సరే, ఇట్లా మామూలుగా మనం తాగే నీళ్ళు ఇట్లా డైరెక్ట్గా సెలైన్లు ఎక్కించండి, చచ్చిపోతాం మనం కాసేపట్లో. కానీ కొబ్బరి నీళ్ళు ఎక్కించండి, ఇక ఇటించి వెళ్తే శుద్ధి అవుతుంది, కానీ ఇటించి డైరెక్ట్గా బ్లడ్లోకి వెళితే ప్రాణం పోతుంది నీళ్లు. కానీ ఆ కొబ్బరి నీళ్ళు ఇటు వెళ్ళినా అంటే ఇటు శుద్ధి చేసే ప్రక్రియ జరగకుండా డైరెక్ట్గా వెళుతున్నాయి, కానీ ఏమీ కాదు, అంత స్వచ్ఛంగా ఉంటాయి అన్నమాట. డైరెక్ట్గా సెలైన్ బాటిల్ ఎక్కిస్తే వాళ్ళు బ్రతికేవాళ్ళు, అది లేనప్పుడు కొబ్బరి నీళ్ళు ఎక్కిస్తే కూడా. అలా ఎక్కించిన డాక్టర్స్ కూడా నాతో స్వయంగా మాట్లాడారు. వాళ్ళు కూడా ఆ ఎగ్జాంపుల్స్ నాకు చెప్పారు. వాళ్ళు కూడా ఇక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో, అంటే ఈస్ట్ గోదావరిలో విన్నాను, వెస్ట్ గోదావరిలో జరిగినప్పుడు కూడా ఇలాంటి ప్రదేశాల్లో ఆ డాక్టర్స్ అట్లాంటి చోట హెల్ప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇది జరిగిందని కూడా చెప్పడం విన్నాను అనమాట. అంటే ముఖ్యంగా ఆ కొబ్బరి నీళ్ళ మహత్యం అంత గొప్పది. అంచేత మనం డబ్బులకి వెనకాడకుండా కూల్ డ్రింక్స్ ఖర్చు పెడుతున్నాం. 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు ఆ డ్రింక్స్. ఇంకా కొంచెం సినిమా హాల్స్కి వెళ్ళినప్పుడు అయితే దాని కాస్ట్ డబల్ అవుతూ ఉంటుంది. కానీ అందులో ఒక్క విటమిన్ మినరల్ రాదు, ఒక్క లాభం ఉండదు, హాని కలిగించే అనేకం ఉంటాయి. ఇమ్యూనిటీ తగ్గిపోయి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి మీకు ఇమీడియట్గా అంటే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువయ్యేసరికి కూడా షుగర్ పెరుగుతూ ఉంటుంది, కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ అవుతుంటాయి. అవన్నీ హాని. కానీ కొబ్బరి నీళ్ళు వేటితో పోల్చుకోవటానికి కూడా కుదరదు, అంత అమృతం అనమాట. అలాంటి కొబ్బరి నీళ్ళని అవకాశం ఉన్నప్పుడు అందరూ త్రాగండి, బిడ్డలకి ఇవ్వండి, చంటి బిడ్డలకు కూడా పోయొచ్చు మీరు కొబ్బరి నీళ్ళు. నెలల పిల్లలకు కూడా కొబ్బరి నీళ్ళని మనం ఒకసారి అట్లా కొబ్బరి నీళ్ళను కూడా పిల్లలకు కూడా ఇవ్వచ్చు అనమాట. ఏ విధమైన లోపం పిల్లలకు రాదు, అందరికీ ఎప్పుడూ ఇవ్వచ్చు అనమాట. దీనివల్ల అసలు ఏమీ నష్టం ఉండదు. అంచేత ప్రకృతి ప్రసాదించిన ఈ కొబ్బరి నీళ్ళని ఒక చక్కటి ఆహారంగా అందరం సందర్భాన్ని బట్టి ఉపయోగించుకుందామని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు. నమస్కారం.